నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలనుకున్నటువంటి స్పెషల్ ఫ్లైట్ ఏదైతే ఉందో లండన్ చేరుకోవాలి అని, బట్ అది లండన్లో ల్యాండ్ అవ్వకుండా మధ్యలో ఇంకెక్కడికో వెళ్ళిపోయింది అంటున్నారు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అసలు లండన్లో ఎందుకు ల్యాండ్ అవ్వలేదు, అసలు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ఫ్లైట్కి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. పాపం జగన్మోహన్ రెడ్డి కోర్టులో పర్మిషన్ తీసుకుని మరీ లండన్ వెళ్ళాలని స్పెషల్ ఫ్లైట్ వేసుకున్నారు ప్రభుత్వ ఖర్చుతో. గంటకు 15 లక్షలు అంటే చాలా చీప్ మరి. సో మరి అలాంటి ఫ్లైట్ ఎందుకు లండన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వలేదు, మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోయింది అంటున్నారు? ఏం జరిగింది? సో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ అదొక సెన్సేషనల్ అవుతుందో లేదంటే ఆయన గ్రహస్థితో ఏంటో తెలియదు, కానీ అనూహ్యమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడానికి బయలుదేరారు. అప్పటి నుంచి రకరకాల స్కిట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో బయలుదేరింది ఆయన విమానం, ప్రత్యేకమైనటువంటి విమానం. ఆయన కోర్టుకి చెప్పిన దాని ప్రకారం లండన్ ఎయిర్పోర్ట్లో దిగాలి. కానీ లండన్ ఎయిర్పోర్ట్లో దిక్కుండా ఆ విమానం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆమ్స్టర్డామ్కి వెళ్ళిపోయింది. ఎందుకు ఆమ్స్టర్డామ్కి ఎందుకు వెళ్ళింది అని అంటే, అసలు ఆమ్స్టర్డామ్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఇప్పటివరకు కారణం లేదు. కానీ ఎయిర్ ట్రాఫిక్ ట్రాక్ చేస్తారు కదా, వెబ్సైట్లో పెడుతుంటారు. వెబ్సైట్లో ఎయిర్ ట్రాఫిక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ పెడుతుంటారు. దాంట్లో చూస్తే ఇది ఆమ్స్టర్డామ్కి వెళ్ళినట్టు చూపిస్తుంది వెబ్సైట్లో. జగన్మోహన్ రెడ్డి బయలుదేరినటువంటి విమానం నెంబర్తో సహా ఇచ్చారు కదా. సో ఆ ప్రత్యేక విమానం నేరుగా లండన్ వెళ్ళాల్సి ఉంటే ఆమ్స్టర్డామ్కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు వాళ్ళు రకరకాలు చెప్తున్నారు. అక్కడ ల్యాండ్ కావడానికి అనుకూలమైన పరిస్థితులు లేదు లండన్లో, అందుకనే ఆమ్స్టర్డామ్కి వెళ్ళి అక్కడి నుంచి లండన్కి వచ్చారు అని చెప్పి చెబుతున్నారు. బై రోడా? లేదు, ఫ్లైట్లోనే ఆమ్స్టర్డామ్ నుంచి మళ్ళీ లండన్ ఎయిర్పోర్ట్కి వచ్చారని చెప్పేది. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. నిజంగానే అనిపిస్తుంది ట్విస్ట్. జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానంలో బయలుదేరిన సమయంలోనే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి లండన్కి ఇంకొక విమానం బయలుదేరిందంట. ఇది ఒక పెద్ద ట్విస్ట్, రహస్యం కూడా. ఇది ఆల్రెడీ ఒక వెబ్సైట్ బయట పెట్టింది. ఇది ఈ ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఏ ఎయిర్పోర్ట్ నుంచి ఏ ఎయిర్పోర్ట్కి విమానాలు వెళ్ళి అనే దాని మీద ఆ వెబ్సైట్ ఒకటి మొత్తం ఈ వెబ్సైట్ని ట్రాక్ చేసి చూసింది. చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గన్నవరంలో విమానంలో బయలుదేరేటువంటి సమయానికే రాజమండ్రిలో కూడా మరొక విమానం బయలుదేరింది. ఆ విమానం డైరెక్ట్గా లండన్లో ల్యాండ్ అయింది. ఇది రాజమండ్రిలో బయలుదేరినటువంటి విమానం. కానీ గన్నవరంలో బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి విమానం మాత్రం ఆమ్స్టర్డామ్కి వెళ్ళింది. ఆమ్స్టర్డామ్కి వెళ్ళి మళ్ళీ లండన్కి వచ్చింది. ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ లండన్ వచ్చింది. అది ఎందుకు అలాగా? అక్కడ ట్విస్ట్ ఉంది. అసలు ఆమ్స్టర్డామ్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే మళ్ళీ లండన్కి అదే ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆమ్స్టర్డామ్ వెళ్ళి లండన్ రావడం దేనికి? ఇప్పుడు లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ పెట్టుకున్నప్పుడు ఆయన వెళ్తాలన్నటువంటి ప్లేస్కి వెళ్లకుండా ఆయన దావోసు ఎక్కడెక్కడికో వెళ్ళారు ఆయన. అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, జనరల్గా ఆయన మీద వచ్చేటువంటి ఆరోపణలు ఏంటంటే, ఢిల్లీ వెళ్తేనేమో కేసుల గురించి, విదేశాలకు వెళ్తేనేమో డబ్బులు దాచిపెట్టుకోవడానికి, బ్లాక్ మనీ, ఇయే కదా వినిపించేది ఆయన మీద. మిగతా వాళ్ళ మీద ఎప్పుడు రానటువంటి ఆరోపణలు ఒక జగన్మోహన్ రెడ్డి మీదనే వస్తూ ఉన్నాయి. సరే, దానికి వాళ్ళ అభిమానులు కావాలని పుట్టిస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. కానీ సోషల్ మీడియాలో కానీ లేదా ఇతరత్ర మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు అయితే ఇవే. ఆయన నేపథ్యం కూడా అదే కాబట్టి వాటిని నమ్ముతున్నారు. అంటే ఆయన మొత్తం కిట్ ప్రోకో నుంచి ఆయన కేసులు కూడా ఉన్నాయి కాబట్టి నమ్ముతున్నారు. ఆయన నిజమవుతుందో తర్వాత సంగతి, కేసులు కోర్టులు తెలుస్తాయి. ఇప్పుడు ఆయన లండన్ ఆమ్స్టర్డామ్కి ఎందుకు వెళ్ళారు అనే దాని మీద, అసలు ఎందుకు వెళ్ళారు కోర్టు పర్మిషన్ లేకుండా అని అంటే, ఎయిర్ ట్రాఫిక్ క్లియర్ లేదు అంటున్నారు. ఎయిర్ ట్రాఫిక్ క్లియర్ లేకపోతే రాజమండ్రి నుంచి బయలుదేరిన విమానం లండన్కి ఎలా వెళ్తుంది అనేది క్వశ్చన్. సో ఇవన్నీ కూడా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, లండన్లో దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జనరల్గా అక్కడ ఎవ్వరు పట్టించుకోరు. వేరే దేశానికి వెళ్ళి, ఈవెన్ అమెరికా వెళ్ళినా కానీ, నేను కూడా వెళ్ళాను, అమెరికా వెళ్ళినా కానీ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి సీఎంలు ఎవ్వరు పట్టించుకోరు. ఆ మధ్య చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళారు అమెరికా వెళ్తే ఆడ రోడ్లు మన ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళి ఈయన ఐస్ క్రీమ్లు తింటే ఎవరు పడుచుకోవాలి. ఒక ఎన్ఆర్ఐలు మనోళ్ళు అక్కడ
తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి గుర్తుపట్టారు తప్పితే అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోరు. అవును. ఎవరు పట్టించుకోరు. ఈవెన్ అక్కడ అమెరికాలో ఒబామా మామూలుగా తిరుగుతుంటాడా, ఒబామా మామూలుగా తిరుగుతున్నా కానీ అమెరికా వాళ్ళు పట్టించుకోరు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా, ఈవెన్ క్లింటన్ వాళ్ళు ఫ్రీగా తిరుగుతుంటారు అక్కడ, పెద్ద పట్టించుకోరు అక్కడ. అలాంటిది జగన్మోహన్ రెడ్డి నన్ను వెళ్తే ఎవరన్నా గుర్తుపడతారు? అసలు ఎవరన్నా పట్టించుకుంటారా? లేదు. పట్టించుకోరు. కానీ ఆయన సెక్యూరిటీ పర్పస్ మీద ఒక ముగ్గురిని డిఎస్పీ హోదాలో ఉండే అధికారులని ముందు రోజే పంపించాడు అక్కడికి. ముందు రోజే పంపిస్తే ఈయన్ని ఆహ్వానించడానికి వాళ్ళు మళ్ళా డ్రెస్లో వచ్చారు, ఈయన్ని ఆహ్వానించి తీసుకెళ్ళటానికి. మళ్ళీ అక్కడ వీళ్ళు ముందు రోజు పోయి అక్కడ ఏం చేశారు తెలుసా వాళ్ళు? విచిత్రమైనటువంటి పరిణామం ఇది. అది మనం దాన్ని ఏ విధంగా విశ్లేషించాలో కూడా నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మనకి ఈ మధ్య సిద్ధ సభ అని పెట్టి బస్సు మేమంతా సిద్ధం అని బస్సు యాత్ర పెట్టారు. బస్సు యాత్ర పెట్టినప్పుడు కొంతమందిని పెట్టారు వీళ్ళు ఐపాక్ వాళ్ళు పెట్టి మోకాళ్ళ దండం మీద దండాలు పెట్టేటట్టు ఆయన బస్సు పోతుంటే మోకాళ్ళ మీద కూర్చొని మోకాళ్ళ మీద పడుకొని దండం పెట్టేటువంటివి క్రియేట్ చేశారు వీళ్ళు ఐపాక్ వాళ్ళు. ఇక్కడ సేమ్ సిచ్యువేషను లండన్ వెళ్ళి ఆయన లండన్లో దిగితే ఈయన వెళ్తుంటే మోకాళ్ళ మీద దండం పెట్టేవాళ్ళు బ్యాచ్ని అక్కడ కూడా పెట్టారు. అసలు నాకు అది చూస్తే నాకు అసలు ఆ దృశ్యాన్ని మనం ఏ విధంగా విశ్లేషించాలి, అసలు జగన్మోహన్ రెడ్డిని ఏమనుకోవాలి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన టీంని ఏమనుకోవాలి అనేది నాకైతే అర్థం కావట్లా. ఫారినర్స్ అలా కూర్చున్న వాళ్ళందరూ ఇండియన్స్? అది ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు ఇప్పుడు అన్ని పార్టీలకు ఉన్నట్టే ఎన్ఆర్ఐ విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ పోయిన వాళ్ళు ఎంతో చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. సరే ఇక్కడంటే ఏదో కొంతమంది మరి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంత డబ్బులు ఇస్తే ఏ పని చేయాలంటే ఆ పని చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఇంక సరే అక్కడ పోయి చదువుకున్న వాళ్ళు కూడా ఆ పని చేస్తున్నారంటే మనం ఆశ్చర్యపోం అసలు. ఇప్పుడు అది చూసిన తర్వాత అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ దిగి వెళ్తూ ఉంటే బెంజ్ కార్లు ఒక 3, ఇది విదేశాలకి నరేంద్ర మోడీ వెళ్ళినప్పుడు, లేదంటే ఒబామా వచ్చినప్పుడు, లేదంటే మన అమెరికా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు మనం పోయి ఆహ్వానించి తీసుకొని వస్తాం కదా, ఆ టైప్లో ఉంది అక్కడ. లండన్లో ఫ్లైట్ దిగి ఆయన వెళ్ళిందే ప్రత్యేక విమానం, అదే విమర్శలు, దానికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అది జనం సొబ్బా లేదా అనేది తేల్చాలి ముందు. ఇప్పుడు ఆడపోయిన సెక్యూరిటీ సిబ్బందికి అయితే జనం సొమ్మే, మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టేస్తున్నారు. మరి లాస్ట్ అనుకుంటున్నారో ఏమో నాకు తెలియట్లా, పదవి పోయింది అని చెప్పి అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన పోయిందే వివాదాస్పదంగా వెళ్ళాడు ఆయన. అసలు లండన్ వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడో రాడా అని చెప్పి ఇక్కడ చర్చ జరుగుతుంది. ఆయన ఎవరు లోకేష్ అన్నారు, ఆయనేమో అసలు పిటిషన్ వేసాడు ఏకంగా ఆయన నెలకొండ ఆపండి అని. అసలు ఆయన అమెరికా వస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన అంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వివాదాస్పద చర్చలు జరుగుతున్నప్పుడే ఈయన వెళ్ళాడు. సరే సొంత డబ్బులా ప్రభుత్వం డబ్బులా చూద్దాం అది ఏందనేది. ఇప్పటికైతే ప్రభుత్వం డబ్బులే అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 1.5 కోటి అయితే వాళ్ళకి ఇచ్చారు కదా, సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చి పంపించారు కదా ముందు రోజు, కాబట్టి ఇది కూడా వేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ గంటకు 15 లక్షలు అంటున్నారు. గంటకు 12 లక్షలు దాదాపు 15 రోజులు లెక్కేస్తే సుమారుగా 100 కోట్లు ఉంటుంది. ఇది ఫ్లైట్ ఛార్జీలు కానీ ఫ్లైట్కి సంబంధించి ఒక 40 నుంచి 45 కోట్లు ఉంటాయి. ఇది ఫ్లైట్కి సంబంధించి పార్కింగ్ కానీ ఫ్యూయల్ కానీ దాని రెంట్ కానీ అన్నీ కలిపి. ఇంకా ఆయన ఈ ప్రత్యేక విమానంలో వెళ్ళినటువంటి ఆయన ఆడ విలాసవంతమైనటువంటి హోటల్లో అయితే దిగుతారు కదా, కనీసం 1 కోటి రూపాయలు వాల్యూ చేసేటువంటి హోటల్లో దిగుతారు కదా రోజుకి. అంటే 15 రోజులకు 15 కోట్లు అవుతాయి కదా. ఈ లెక్కన కనీసం 60-70 కోట్లన్నా ప్రజాధనాన్ని మంచినీళ్ళ ప్రాయాలుగా పెట్టేస్తారు. ఒకవేళ ఆయన సొంత డబ్బు అయితే పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి చెప్పేటువంటి వాళ్ళు ఆయన సొంత డబ్బు అసలు తీయడంట. ఆయన దగ్గరుండేటువంటి వాళ్ళు కొంతమంది నాతో షేర్ చేసుకున్నటువంటి అభిప్రాయం అది. సో ప్రజాధనాన్ని పెడతారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పెడతారు తీసుకెళ్ళి. ఇప్పుడు ఆ డబ్బులు కనుక ఇస్తే కనీసం ఈ విద్యాదీవెనకు పనికి వస్తాయి. ఈయన టూర్ ఖర్చులు కనుక పెడితే విద్యాదీవెనకు పనికి వస్తాయి, లేదా పెన్షన్లు కన్నా పనికి వస్తాయి. ఇప్పుడు ఆయనకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే బాగానే ఉంది. అక్కడికి వెళ్ళారు, ఆయన దిగంగానే బెంచ్ కార్లు, దానికి ఒక ప్రోటోకాల్ ఈయన తీసుకెళ్తూ మధ్యలో వెళ్ళేటప్పుడు మళ్ళీ కెమెరా షూటింగ్స్, మళ్ళీ ఇలాంటి దృశ్యాలు, ఇది మోకాళ్ళ మీద ఉంగొని దండం పెట్టే దృశ్యాలు. ఎవరో అక్కడ ఉండేవాళ్ళు మోకాళ్ళ మీద దండం పెట్టి దండాలయ్యా ఇంకోటి తెలుసా ఇచ్చిన వీడియోలో సీఎం అని నినాదాలు ఉన్నాయి అక్కడ విచిత్రంగా. సో మరి అయితే ఈ లెక్కన ఇది పర్సనల్ ట్రిప్పా లేకపోతే పొలిటికల్ ట్రిప్పా అర్థం కాకుండా ఉంది మీరు చెప్తూ ఉంటే. అమెరికా లండన్ ప్రెసిడెంట్ పోటీ చేస్తాడు పోయి
సో మరి ఆయన ఏమన్నా అనుకుంటే ఏమన్నా చేయగలుగుతాడేమో చూద్దాం. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎన్ఆర్ఐ లోకేష్ చెప్పింది దాని ప్రకారం 23 కంట్రీల్లో నెట్వర్క్ ఉందంటే లండన్ లో ఈయన పోటీ చేసిన ఆశ్చర్యపో, అసలు అంత డబ్బు ఉంది కాబట్టి. అవును, అంటే గన్నవరం నుంచి స్టార్ట్ అయిన ఫ్లైట్ లండన్లో కాకుండా మధ్యలో ఆమ్స్టర్డామ్ వెళ్ళి అక్కడి నుంచి లండన్ రావడం అనేది కొంచెం అర్థం కాకుండా ఉంది. ఏం జరుగుతుంది అసలు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు ఏంటని. ఇలాంటివి ఇంకెన్ని జరుగుతాయో ఈ 10-12 రోజుల్లో చూద్దామండి.